తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ మన రక్షకుడైన యేసు నామములో మరొక మారు ప్రేమ వందనాలమ్మా. వందనాలు. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. అంత మాత్రమే కాదు, ఆరాధన సహాయకరంగా కొన్ని లేఖన భాగాల్ని మనము ఈ దినము మనం చదువుకున్నాం. ఈరోజు ప్రపంచం మొత్తం ఒక రోజును జరుపుకుంటుంది. ఏ రోజు అండి మీ అందరూ తెలుసా? ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. సో మనందరం దేవుడిలో స్నేహితులుగా ముందు కొనసాగుతున్నాం. యాక్చువల్గా మనందరం సహోదరులమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అపోస్తలుడైన పౌలు కొన్ని పత్రికల్లో మన స్నేహితుడైన మన ప్రియ సహోదరుడు అని దేవుని లేఖనాల్లో రాశాడు. కనుక ఆ స్నేహితుడు ఎలాంటి స్నేహితుడో ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకొని దానిని బట్టి ఆయన్ను మనము ఆరాధిద్దాం. చూద్దాం లేఖనాల్లో. యోహాను రాసినటువంటి సువర్తమానము 15వ అధ్యాయము 13వ వచన భాగములో ఒక చక్కని మాట ఉంది. యోహాను రాసినటువంటి సువర్తమానము 15వ అధ్యాయము 13వ వచన భాగాన్ని మన ధ్యానాంశం నిమిత్తం మొదటగా మనము చదువుకున్నాం. చదవండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టేవాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించుచున్న వాటిని చేసినట్లా మీరు నాకు స్నేహితులై ఉందురు. దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ లోకములో స్నేహం అనేదానికి చాలా అమూల్యమైనటువంటి విలువ ఉన్నదండి. దేవుడు కూడా స్నేహానికి చాలా విలువనిచ్చాడు. స్నేహితుడు ఈ లోకంలో అన్ని బంధాల కంటే విలువైన బంధం. నేను ఎప్పుడూ ప్రతి స్నేహితుల రోజు చెప్తూ ఉంటాను, ఈ లోకంలో రక్త సంబంధం మనం సృష్టించుకుందో కాదు, కానీ అది దేవుడే మనకిచ్చింది. దేవుడు నడిపింపును బట్టి ఒక స్నేహబంధం మాత్రమే మన ఆలోచన ప్రకారం, మన అభిరుచుల ప్రకారం మనం ఎంచుకునే స్నేహితుడు, మనం ఎంచుకునేవాడు. కనుక స్నేహబంధం అనేది చాలా చాలా విలువైన బంధం. ఈ లోకంలో తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు చెప్పలేకపోవచ్చు, బిడ్డల దగ్గర తల్లిదండ్రులు చెప్పలేకపోవచ్చు, భర్త దగ్గర భార్య చెప్పలేకపోవచ్చు, భార్య దగ్గర భర్త కొన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు. కానీ ఎలాంటి సంకోచం లేకుండా, ఎలాంటి ఒడదొడుకులు లేకుండా స్పష్టంగా స్వేచ్ఛగా ఒక తనలో అంతరంగాన్ని ఎటు వ్యక్తి తెలియజేస్తున్నారంటే ఖచ్చితంగా ఆయన స్నేహితుడై ఉంటాడండి. అయితే ఇక్కడ ఒక చక్కని మాట ఉందండి. అలాంటి స్నేహితుల కొరకు ఇక్కడ తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే గొప్పవాడు ఎవడు అని అంటున్నాడు. యేసుక్రీస్తు వారు పాపుల కోసం చచ్చిపోయాడా లేకపోతే స్నేహితుల కోసం చచ్చిపోయాడా? చెప్పండి. యేసుక్రీస్తు వారు పాపుల కోసం చచ్చిపోయాడా స్నేహితుల కోసం చచ్చిపోయాడా? మనం ఇంకనో పాపులమై ఉండగానే, శత్రుమై ఉండగానే క్రీస్తు యేసు మన కోసం తాను అప్పగించుకుని, అనగా పాపులమైనటువంటి మనలను స్నేహితులుగా చేసుకుని ఆయన చనిపోయాడండి. కనుక పాపము చేశాము కనుక పాపులం కాదు, కానీ పాపం మనలో ఉంది కనుక మనం పాపం చేస్తున్న వారిగా ఉన్నామండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, దేవుడు ఈ స్నేహ బంధానికి చాలా విలువ ఇచ్చాడండి. అందును బట్టి మనలను ఆయన తన సొంత స్నేహితులుగా చేసుకున్నాడండి. యాక్చువల్గా ఒక డాక్టర్కు మరొక డాక్టర్ స్నేహితుడు అంటే గొప్పగా ఫీల్ అవుతాడు. అంత మాత్రమే కదా, ఒక ఇంజనీర్కు మరొక ఇంజనీరు, లేతే మరొకరికి ఒక ధనవంతుడికి మరొక ధనవంతుడు, ఒక ఉద్యోగికి మరొక ఉద్యోగిది. బస్ ఇలాగా క్యాడర్ను బట్టి, స్థాయిని బట్టి మన స్నేహాన్ని మనం నిర్ధారించుకుంటామండి. కొన్నిసార్లు మనం అంటాం కదా, పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, రే వాడితో నీకేం స్నేహం రా,
నువ్వెక్కడ వాడెక్కడ అని అంటావు. అనగా స్నేహం చేయటానికి కొన్ని సంబంధాలు కలిసే విధంగా ఉండాలి. కానీ దేవాది దేవుడు, పరమాత్ముడు, పుణ్యాత్ముడు, ఈ సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన మంటి పురుగులమైనటువంటి మనలను తన స్వంత స్నేహితులుగా మార్చుకున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అండి. ప్రియమైన సోదరులారా, అందును బట్టే ఎంత దగ్గరగా చేర్చుకున్నారంటే బహుశా ఆ యొక్క శిష్యులకు చెప్పి, ఇక మీదట మీరు నా దాసులు అనబడరు కానీ మీరు నా స్నేహితులు అనబడతారన్నారండి. బహుశా మీరు నా దాసులు అంటారేమో, నా శిష్యులు అంటారేమో, కాదు కాదు కాదు, మీరు నా యొక్క స్నేహితులు అని అన్నారండి. కనుక ప్రభునందు స్నేహం అనే దానికి దేవుడు విలువనిచ్చాడండి. దేవుడు విలువిచ్చాడు. ఒక స్నేహితుడితో మాట్లాడినట్లు మోషేతో దేవుడు మాట్లాడాడంట. అనగా దేవుడు ఒక స్నేహం మధ్య ఉన్న సంబంధానికి విలువనిచ్చాడు. అబ్రహామును బైబిల్ గ్రంథం మొత్తం మీద 3 సార్లు స్నేహితులు అన్నాడు, మోషేను ఒకసారి స్నేహితులు అన్నాడు. అబ్రహామును ఈయన నా స్నేహితుడు, అబ్రహాము నా స్నేహితుడు అని అన్నాడండి. అంత బైబిల్ గ్రంథంలో ఒక బెస్ట్ ఫ్రెండ్షిప్ అని అంటే ఎవరు చెప్తారండి? ఎవరికని తెలుసా? దావీదు, యోనాతాను. వీరిద్దరూ ప్రాణ స్నేహితులండి, ప్రాణ స్నేహితులు. యోనాతాను చచ్చిపోయినప్పుడు, అయ్యా బహుశా నీవు చనిపోవటం నా హృదయం ఎంతగా బాధిస్తుందంటే, నీవు ఒక స్త్రీ ప్రేమించేదానికంటే ఎక్కువగా నన్ను ప్రేమించావు, నేను నిన్ను ప్రేమించా అని చెప్పి ఎక్కెక్కి ఏడుస్తాడు. ఒక కీర్తన కూడా రాశాడండి. ప్రభునందు ప్రియమైన, ఐ వాంట్ బీ యువర్ ఫ్రెండ్ అనంటాం చాలా ఈజీనే. నేను నీ స్నేహితుడిగా ఉంటాను అనంటాం చాలా సులభమే. కానీ పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని రుజువు చేసుకున్నప్పుడే ఆ స్నేహానికి నిలువైనటువంటి విలువ ఉంటుందండి, విలువ ఉంటుంది. అందుకే యోబు కూడా ఈ లోక స్నేహం ఎలాగా ఉంటుంది అనే దానికి బైబిల్ గ్రంథంలో కూడా ఒక చక్కని మాట యోబు అన్నాడండి. నా స్నేహితులు అరణ్యములో ఎండిన వాగువలే ఉన్నారు. ఆ విషయాలను చూపించడానికి సమయం లేదు. కానీ యోబు ఏమన్నాడు? నా స్నేహితులు ఎడారిలో ఎండినటువంటి వాగువలే ఉన్నారు అని అన్నారండి. ఎడారిలో ఎండిన వాగు ఉందనుకో, దూరం నుంచి చూసామనుకోండి, అబ్బా ఒక మంచి వాగు ఉంది, బస్ అక్కడికి పోతే నేను చేరదీరవచ్చు, నా దాహాన్ని తీర్చుకోవచ్చు, నా దప్పిక తీర్చుకోవచ్చు అని అనుకుంటాం. కానీ సరాసరి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ నీళ్లు ఉండవండి, ఎండిపోయి ఉంటుందండి. డిసప్పాయింట్ అయిపోతామండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ఈ లోక స్నేహం కూడా అలాగే ఉంటుందండి. బహుశా అంత నీ స్నేహితులే, అంత మంచివారే అనిపిస్తుంది. కానీ కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు సహాయం చేయాలనుకున్నప్పుడు నీ దరి ఎవరో చేరరని, అది లోక స్నేహం. లోక స్నేహం నీ భుజము తట్టి నిన్ను ప్రోత్సహించవలసిన సమయంలో బహుశా నిన్ను నిర్దాక్షిణ్యముగా వదిలి వెళ్ళేది ఈ లోక స్నేహం అండి. వారందరూ ఎండిన వాగుతో సమానమని దేవుడు వాక్యం తెలియచేస్తున్నది. అంత అబే యోబు భక్తుడు మరొక మాట, నా స్నేహితులు నన్ను అపహాస్యం చేస్తున్నారు అని అంటారు. అనగా స్నేహితులు ఏం చేస్తారు? కొన్నిసార్లు ఎగతాళి చేస్తారండి, అపహాస్యం చేస్తారు. నీ దగ్గర ఉన్నప్పుడు, ఓ నా స్నేహితుడు అంటే గొప్పవాడు ఎవరూ లేరండి అని అంటారండి. కొద్దిగా నీలో తప్పు కనిపించినప్పుడు, కొద్దిగా నువ్వు దిగజారిపోయి ఉన్నప్పుడు, కొద్దిగా నువ్వు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు నిన్ను ఎగతాళి చేస్తారు, తన తమాషాల కోసం ఉపయోగించుకుంటూ ఉంటారండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, స్నేహితులు అపహాస్యం చేస్తారు. ఈ లోక స్నేహం నిన్ను అపహాస్యం చేస్తుందేమో, ఈ లోక స్నేహం నిన్ను భుజము తట్టి ప్రోత్సహించవలసిన సమయంలో నిన్ను నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి వెళుతుందేమో. కానీ దైవ సంబంధమైన స్నేహం ఎలాగ ఉంటుంది అని ఆలోచిస్తే, దానియేలు గ్రంథంలో 4 స్నేహితులు మనకు కనిపిస్తారండి. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. వారు ఈ బబులోను పేర్లు, కానీ వాళ్ళ హెబ్రీ పేర్లు ఏంటంటే హనన్య, మిషాయేలు, అజర్య అనే 3 స్నేహితులండి. వీరు ఎంత మంచి స్నేహితులంటే దానియేలుకు ఒక కల వస్తుంది. దానియేలు రాజుకు ఒక కల వస్తుందండి. అప్పుడు దానియేలు ఎంచుకుంటాడు. దానియేలు ఎంచుకున్నప్పుడు బహుశా దానియేలు సరాసరి వచ్చి ఆ 3 స్నేహితులకు చెప్తారు, అయ్యా రాజుగారు ఇలాంటి కళాభావం చెప్పమని, దర్శన భావం చెప్పమని నన్ను పిలిపించాడు, కనుక మనందరం కలిసి ప్రార్థన చేద్దామని చెప్పేసేసి ప్రార్థన సహకారాన్ని కోరుకొని ఆ 4 ప్రార్థన చేసి ఆ కళాభావాన్ని తీసుకువెళ్ళి రాజుకు చెప్తారండి. రాజు ఆ యొక్క సంతోషించేవాడిగా ఉంటాడు. బహుశా ఆ యొక్క సమయంలో దానియేలు స్థితి పెరిగిపోతుంది. ఆ పెరిగిపోయిన స్థితిలో ఉన్న దానియేలు ఏం చేస్తారంటే, తనకు సహాయం చేసినటువంటి, ప్రార్థన సహకారం అందించినటువంటి వారిని మర్చిపోలేదు. కానీ రాజు ఎదుట వారిని పిలిపిస్తారు.
బహుశా నీ యొక్క కలభావం చెప్పావంటే నా తెలివి కాదు, నా జ్ఞానం కాదు, ఆ సర్వలోకనాథుడు సర్వసృష్టికర్తనటువంటి ఆ ప్రియ ప్రభుకు మన విషయం మనము చేసినటువంటి నా మిగిలిన స్నేహితులు ఉన్నారు. దే ఎంకరేజ్ మీ, దే ప్రేజ్ మీ. అది మాత్రమే కాదు, దే కోఆపరేట్ మీ, దే ఇంపాక్ట్ మీ అని చెప్పేసి వారిని రాజుకు పరిచయం చేసి వారిని ప్రోత్సహించిన వాడిగా ఉంటాడండి. ఇది నిజమైన స్నేహం, దైవికమైన స్నేహం. ప్రేమైన సోదరులారా, అందుని బట్టి లోక స్నేహం దేవునికి ఏంటి? వైరం అండి. లోకంతో స్నేహం నువ్వు చేస్తే అది దేవునికి వైరం కనుక నువ్వు స్నేహము చేసే స్నేహితుడు బహుశా దైవికమైన వ్యక్తిగా ఉంటే అది నీకు క్షేమం అండి. అయితే ప్రబంధు ప్రియమైన వాళ్ళరా, బహుశా ఈ యొక్క లోక స్నేహం ఇలాగ ఉన్నప్పుడు మనల్ని ప్రేమించినటువంటి ఆ ప్రాణప్రద, ఇది 1958 సంవత్సరంలో 1950 సంవత్సరంలో ఒక వ్యక్తికి ఆలోచన, అందరికి ఒక్కొక్క రోజు, తల్లిదండ్రులకు ఒక రోజు, తల్లులకు ఒక రోజు, అంత మాత్రమే కాదు మేడే కార్మికులకు ఒక రోజు, ఇలాగ ఒక్కొక్కరికి ఒక రోజు ఉంటుంది కదా. ఇక్కడ ఎందుకు ఉండకూడదు, స్నేహితులకు ఒక రోజు ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి ఆ వ్యక్తి ఆలోచించి 1958 సంవత్సరం జూన్ 30వ తారీఖు బహుశా ఈ యొక్క స్నేహితులని ప్రారంభించాడు. అప్పటి నుంచి ఆగస్టు మొదటి ఆదివారం ఏ రోజు వచ్చినా కూడా, బహుశా ఈ యొక్క డేట్ వచ్చినా కూడా ఆ రోజుని స్నేహితుల దినోత్సవంగా పిలుస్తారండి. బహుశా ఈ స్నేహితుడు, బహుశా ఇలాంటి స్నేహితుడు ఈ లోక స్నేహం కోసం ఈ రోజులను జరుపుకుంటాం. అయితే మనం ప్రతిరోజు జరుపుకోవాల్సినటువంటి స్నేహితుల దినోత్సవం ఉంది. ఎందుని బట్టి మనము నమ్మిన మన దేవుడు మనకు స్నేహితుడండి. బహుశా ఆ స్నేహం గురించి దైవ గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచన భాగాన్ని చదవండి. నేను చదువుతున్నాను. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ఘనతయు ప్రభావములు కనుగొను. ఈ స్నేహితుడు ఎలాంటి స్నేహితుడు అంటే మనలను ప్రేమించి మన కోసం రక్తము కాచే స్నేహితుడు. ప్రభునందు ప్రేమైన వలన మనల్ని ప్రేమించి ఆ ప్రేమకు విలువ బహుశా తన ప్రాణమని చెప్పినటువంటి గొప్ప దేవుడు, గొప్ప స్నేహితుడు యేసుక్రీస్తు వారండి. ప్రేమైన సోదరులారా, బలమైన ప్రేమ ఆయన ప్రేమ, మరువజాలని ఆయన ప్రేమ, అగాపే ప్రేమ, మారని ప్రేమ, మరువని ప్రేమ. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. గలతీ పత్రికలో రాస్తున్నది, మనల్ని ప్రేమిస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే, గలతీ రాసిన పత్రిక 20వ అధ్యాయము 22వ అధ్యాయం 20వ వచనములో ప్రేమించి తన్ను తాను అప్పగించుకున్నాడంట. అప్పగించుకున్నాడు. స్నేహితుడు, మన ప్రియ స్నేహితుడు, మన ప్రియ ప్రభు మనకు స్నేహితుడుగా ఉండి మనల్ని మొదటగా ప్రేమించాడు కనుక ఈ మధ్యాహ్న కాలం వేళ ఆయన్ను ఆరాధిద్దాం. రెండవదిగా స్నేహం ఏం చేస్తుంది? అదే సామెతల గ్రంథం 18వ అధ్యాయము 24వ వచన భాగంలో స్నేహం మొదటగా ప్రేమిస్తుంది. యేసుక్రీస్తు వారి స్నేహం మనల్ని ప్రేమించింది, మన కోసం తన ప్రాణం అర్పించింది, తన కోసం తను తాను అప్పగించుకుంది. రెండవది, మన స్నేహితుడుగా ఉండి మన ప్రభు మనకు ఏం చేస్తాడు? సామెతల గ్రంథం 18వ అధ్యాయము 24వ వచన భాగంలో ఒక చక్కని మాట ఉంది. ఓ చక్కని మాట చదవండి. బహుమంది చెలికాండు గలవాడు నష్టపడును, సహోదరుని కంటెను ఎక్కువగా హత్తిండు స్నేహితుడు కలడు. మన స్నేహితుడు ఏం చేస్తాడంట? స్నేహం మొదటగా ప్రేమిస్తుంది, స్నేహం రెండవదిగా హత్తుకుంటుందంట. హత్తుకుంటుందండి. ప్రేమైన సోదరులారా, నీ స్నేహితుడి ప్రేమ నిన్ను హత్తుకున్నాడా? నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీకు ఇబ్బంది కలిగినట్టుగా నువ్వు బస్సు ఒక్కబెట్టి ఏడుస్తున్నావు అనుకోండి, అరే ఏడవకరా, అరే ఏడవకమ్మా అని చెప్పేసి నిన్ను గుండెల మీద హత్తుకొని నిన్ను బుజ్జగించిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి. అందుకే హోషేయ గ్రంథం 13వ అధ్యాయము ఆయన ఎక్కడ ఉండి మనం స్నేహించాడు చూద్దాం. 13వ హోషేయ గ్రంథం 5వ వచన భాగంలో ఒక మాట ఉంది, చదవండి. 13వ హోషేయ గ్రంథం 5వ వచన భాగం చదవములు. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము, హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 5వ వచన భాగం 745వ పేజీలో మొదటి పేజీ ఉంటుంది. మహాయన్నకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేను. అబ్బా, ఎంత మంచి మాట అండి. మహాయండకు అనగా భయంకరమైన కరువులో, భయంకరమైన ఆత్మ సంబంధ దుస్థితిలో,
భయంకరమైన ఆత్మ సంబంధమైన భయంకరమైన పరిస్థితిలో నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను స్నేహించిన వాడు నీ ప్రియ ప్రభు, నిన్ను హత్తుకునివాడండి. ప్రియమైన సోదరులారా, ఏమీ లేని సమయంలో, అన్ని ఉన్న సమయంలో అందరూ మన స్నేహితులేనండి. బస్ ఏమీ లేని సమయంలో మనం ఒంటరి అవుతాం, కానీ ఎవరు నీ దగ్గరికి చేరరండి. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా నేటి కాలంలో ఇది వాస్తవం అండి. నేటి స్నేహాలు, నేటి మానవ సంబంధాలు ఎలాంటి సంబంధాలంట? ఆర్థిక సంబంధాలంట. ఒక ఆయన చెప్పాడు, ఆర్థికవేత్త. ప్రియమైన వాళ్ళరా, ఆర్థిక సంబంధం, నీ దగ్గర డబ్బు ఉందనుకోండి నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు. నీ దగ్గర అవసరం ఉందనుకో నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు. నీ దగ్గర అధికారం ఉందనుకో నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు, నీకు స్నేహితులు అవుతారు. కానీ ప్రేమైన సోదరులారా, ఎప్పుడైతే నీవు ఆర్థికంగా వెనుకబడతావో నిన్ను ప్రేమించేవారు ఎవరు ఉండరు. కానీ ఇక్కడ నీ స్థితి ఏదైనా కూడా, నీది ఎండిపోయిన స్థితి అయినా కూడా, నిన్ను ఎండిన ఎడారిలో స్నేహించిన వారిని నేను అని చెప్పి నిన్ను హత్తుకున్న ప్రభువు నీ స్నేహితుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడండి. అందును బట్టే ఇర్మియా గ్రంథములో బహుశా చెప్తున్నాడు, నిన్ను ఎన్నటి విడవను ఎరబాయిను అని అంటున్నాడు. ఆయన స్నేహం ప్రేమించే స్నేహం, ఆయన స్నేహం హత్తుకున్న స్నేహం. మూడవది, ఆయన స్నేహం ఎలాంటి స్నేహమో సామెతల గ్రంథం 27వ అధ్యాయము 10వ వచన భాగములో మరొక మాట ఉంది. ఆయన స్నేహం ఎలాంటి స్నేహం? ఈ మధ్యాహ్న కాలవేళ మనం ఆరాధిస్తున్న ప్రభు, మనం స్తుతిస్తున్న ప్రభు మనలతో ఎలాంటి స్నేహం కలిగి ఉన్నాడు? 27వ అధ్యాయము 10వ వచన భాగం, 551వ పేజీ నెంబర్. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితుని నేను విడిచిపెట్టకము, నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము. అనగా నిన్ను విడిచిపెట్టినటువంటి స్నేహితుడు ఈ స్నేహితుడండి. అవసరమైనప్పుడు నీ అవసరాలకు, బహుశా ఇతరుల అవసరాలకు ఉపయోగించుకునేటువంటి స్నేహం కాదు, కానీ యేసుక్రీస్తు వారి స్నేహం. ప్రియమైన వాళ్ళరా, ఈ స్నేహం బహుశా నిన్ను విడిచిపెట్టని విడువని స్నేహం అండి. కనుకనే నువ్వు పాపములతో ఉన్నప్పుడే, నువ్వు శాపగ్రాహిగా ఉన్నప్పుడే, ఆయనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడే, ఆయనకు దూరాన ఉన్నప్పుడే, ఆయనకు శత్రువుగా ఉన్నప్పుడే నిన్ను హత్తుకున్న ప్రేమ, ఎత్తుకున్న ప్రేమ, నిన్ను లాలించిన ప్రేమ యేసుక్రీస్తు వారి ప్రేమ అండి. అందును బట్టే అదే హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనములో, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచును, వారి మీద ఉన్నట నా కోపం చల్ల మనస్ఫూర్తిగా వారిని సహించుదును. అబ్బా, ఎంత మంచి మాట అండి. ఆ దేవుడు అంటే ఎవరంటే మనస్ఫూర్తిగా నీతో స్నేహం చేస్తాడంట. ప్రేమ సోదరులారా, కొంతమంది స్నేహం చేస్తారు ఎందుని బట్టి అంటే వారితో ఎందుకు లేరా బాధ, వారితో ఏదో ఒక మాట మాట్లాడి సరిపోతుంది అన్నట్లుగా ఉంటుంది. కానీ ఈ స్నేహితుడు అలాంటి స్నేహితుడు కాదు. కానీ నిన్ను మనస్ఫూర్తిగా మనసారా నీ బ్యాక్గ్రౌండ్ చూడడు, అంత మాత్రమే కాదు, నీ హోదా చూడడు, నీ అంతస్తు చూడడు, ఏమి వాడితో నాకేంటి అని చెప్పి కాకుండా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించేవాడు ఈ ప్రియ స్నేహితుడు అండి. ప్రేమిన సోదరుల, ఇలాంటి స్నేహితుడిని నువ్వు కలిగి ఉన్నావు కనుక ఈ మధ్యాహ్న కాలం వేళ నువ్వు నేను ఆరాధించాలి. అంత మాత్రమే కాదు, చివరిగా ఆ స్నేహితుడు మనం ముందు చదువుకున్న యోహాను సువార్తమానము 15వ అధ్యాయం 13వ వచన భాగంలో ఆ స్నేహితుడు ఎలాంటి స్నేహితుడు? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, తన స్నేహితు నిమిత్తం ప్రాణం పెట్టిన వాడు కంటే గొప్పవాడు అనగా ఈ స్నేహితుడు ప్రాణం పెట్టే స్నేహితుడు అండి. ప్రేమిన సోదరులారా, నీకు డబ్బు కావాలంటే ఇస్తారేమో ఈ లోక స్నేహితులు, నీకేదో మాట సహాయం చేయాలంటే చేస్తారేమో, బహుశా నిన్ను కొంచెం ప్రోత్సహించాలని ప్రోత్సహిస్తారేమో. అంత మాత్రమే కాదు, నీకు ఒకరోజు భోజనం పెట్టాలంటే పెడతారేమో. కానీ నీకోసం తన ప్రాణం ఇచ్చే స్నేహితులు ఈ భూమి మీద ఎవరు లేరు. కానీ చెప్తున్నారు, నీకోసం ప్రాణం పెట్టే స్నేహితుడు ఈ ప్రియ స్నేహితుడు. పాపినైనా నీకోసం నా కోసం తన ప్రాణం పెట్టాడు. ఆ స్నేహమే ఆయన సులువుకు కొట్టిందండి. ఆ స్నేహమే ఆయన ఉమ్మివేతలకు గురి చేసింది. ఆ స్నేహమే ఆయన మీద దూషణలు ఎదుర్కొంది. ఆ స్నేహమే భూమికి ఆకాశానికి మధ్య ఆయన నిలువు కొయ్యి మీద, అడ్డకొయ్యి మీద తన ప్రాణాన్ని అప్పగించిన వాడిగా ఉన్నాడు. కారణం ఆయన నిన్ను స్నేహితులు, ఆయన దాసులు అనలే. బహుశా నీ దాసులు అనంటే బహుశా నీ మీద కొద్దిగా ప్రేమ ఉంటుందేమో.
ప్రియమైన సోదరులారా, స్నేహితుడంటే పరిపూర్ణముగా మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తూ నీ కోసం కొనసాగే ఈ ప్రియ స్నేహితుడు నీ కోసం ప్రాణం పెట్టాడన్న విషయాన్ని గుర్తించి నన్ను జ్ఞాపకము చేసుకోవటానికి దీని చేయడని చెప్పినటువంటి ఆ ప్రియ స్నేహితుడైన యేసుక్రీస్తు వారిని మనము బహుశా మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకుని ఎడారిలో ఎన్నినటువంటి నిన్ను స్నేహించడానికి ఇష్టపడ్డాడండి. ఎంత మంచి మాట అండి. ఆయన మనస్ఫూర్తిగా నిన్ను మనస్ఫూర్తిగా స్నేహించినటువంటి ఆ ప్రియ ప్రభువుకు బహుశా నువ్వు స్నేహితుడిగా ఉండగలుగుతున్నావా? లోకాన్ని స్నేహం చేస్తున్నావు, లోకాస్తులను స్నేహం చేస్తున్నావు, లోకస్తులను స్నేహం చేస్తున్నావు, లోకమే పరమావధిగా భావించి దానికోసం ప్రాకులాడుతూ ముందు కొనసాగుతున్నావు. నిన్ను ప్రేమిస్తానని, హత్తుకుంటానని, నీకోసం ప్రాణమిస్తానని, నిన్ను విడవనని చెప్పి మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానన్న యేసయ్య కౌగిలి దగ్గరికి నువ్వు వచ్చి ఆయన ఆరాధించగలుగుతున్నావా? ఆయన కోసం జీవించగలుగుతున్నావా? ఆయన కోసం బ్రతకగలుగుతున్నావా? ఆయన నీకోసం తన ప్రాణాన్ని నర్పించి మన ముందు ఆయన రొట్టె మాంసాలు, ఆయన శరీరాన్ని, పాత్రను, అంత మాత్రమే కాదు రసపాత్ర మన ముందు పెట్టాడండి. దీంట్లో చేవిస్తున్న నువ్వు ఆయనతో స్నేహబంధం ఉండకుండా, ఆయనతో స్నేహించకుండా దీంట్లో చేవేయకూడదు. అది నీకేమాత్రం మంచిది కాదండి. ఆయనతో మన స్నేహం ఎలాగా ఉన్నదని ఈ మధ్యాహ్న కాలం వేళ ఒక్కసారి ఆలోచించుకొని ఈ పాత్రలో మనం చేవేద్దాం. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకునండి. అందరూ అలాగే తల వంచండి, కళ్ళు మూసుకునండి. మనం ప్రార్థన చేసుకున్నాం. పురుష బహిరంగంగా దేవుని స్తుతులు చెల్లిస్తారు. స్త్రీలతో మనసులో సిలువ ధ్యానం చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం.